గతంలో గ్రూప్ 1 కూలింది, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు ఈ గ్రూప్ 1 కూలుతుంది, కాంగ్రెస్ కూలుద్ది. ఇది పక్క. ఏలం పాటలు అయిపోయినాయి. ఈ నిన్నటి వరకు వినాయక చవితి ఏలం పాటలు అయిపోయినాయి. అట్టనే విధంగా మీ వేలం పాటలు కూడా అయిపోయినాయి. 60,000, 70,000 లక్ష ఉద్యోగాలు ఏలం పాటలు అయిపోయినాయి. గ్రూప్ 1 కూలింది, కాంగ్రెస్ స్థానిక సంస్థలలో కూలుతుంది. మేము అడిగేది ఒకటే, మీ కాడ మిషనరీ లేదు కాబట్టి యూపీఎస్సీకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటి కండిషన్స్ లేకుండా బేషరత్తుగా గ్రూప్ 1 నిర్వహించమని ఈ యూపీఎస్సీకి అప్పచెప్పండి. మీరు ఏదైతే 40,000 ఉద్యోగాలు నింపుతారో ఆ 40,000 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా నింపే వాటిని నింపించుకోండి. మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేసుకోండి. ఏది ప్రక్షాళన చేసుకోకుండా అట్టనే మీరు నోటిఫికేషన్లు ఇస్తే వేస్ట్. మోరీలో 100 టన్నుల కొబ్బరి నీళ్ళు పోసినా కానీ అది మోరీ వాసనే ఉంటుంది. హుషేన్ సాగర్ను ఎంత ప్రక్షాళన చేసినా అలా స్నానం చేయలేము. కాకపోతే వినాయకుడిని అలా నిమజ్జనం చేయొచ్చు కానీ మనం స్నానం చేయలేము. అట్టనే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కానీ మిగతా రిక్రూట్మెంట్ బోర్డులను కానీ వీటిని ప్రక్షాళన చేయకుండా నువ్వు ఎన్ని నోటిఫికేషన్లు వేసినా ఇట్టనే కోర్టులో మీరు చంపదెంపలు తినడం ఖాయం. మీరు రిక్రూట్మెంట్ బోర్డులను ప్రక్షాళన చేస్తాం, సిలబస్ మారుస్తాం అన్నారు. కమిటీలు వేసిర్రు, ఆ కమిటీలు మూలకు కూర్చున్నాయి, బెల్లం కొట్టిన రాయిలు లెక్క ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్లు వేసే ముందు అన్నిటిని ప్రక్షాళన చేసుకోండి. లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూసుకొని ముందుకెళ్తేనే ఏమన్నా. ఇది వెళ్లకుండా మాత్రం కాంగ్రెస్ 30 ఏళ్ళు ఈ తెలంగాణ నేలలో గతంలో ఉందని ఇప్పుడు పుట్టే బిడ్డలు వాళ్ళు 30 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాక మా అయ్యలు మా తాతలు కాంగ్రెస్ అంట అప్పుడు సోనియా గాంధీ ఇస్తే గెలిపించిర్రంట. గెలిపించినాక రేవంత్ రెడ్డి హయాంలో ఈ గ్రూప్ 1 శాపంతో ఇట్లా పోయిర్రంటే ఇంకా 30 ఏళ్ళ నుంచి రావట్లేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని లేకుండా ప్రశ్నించేటటువంటి వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకోళ్ళు అంటే మాత్రం బాగోదు. వీడికి ఈ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తారు. ఎవరు వచ్చినా కానీ ఇదే విధంగా ప్రశ్నిస్తారు. దాన్ని వాళ్ళ యొక్క ఆవేదనను తీసుకోరు. కానీ దీనికి ఒక కాంగ్రెస్ వాళ్ళనే ప్రశ్నించిరనో, బీజేపీ వాళ్ళని ప్రశ్నించిరనో, ఇంకొకరినో తీసుకోకరి. దీని యొక్క అంతర్సూత్రం ఒకటే, నిరుద్యోగుల ఆవేదన ఈ విధంగా ఉందని స్వీకరించుకొని ప్రతి పార్టీ వెళ్ళి మీ పార్టీలలో చర్చించుకొని కార్యాచరణ ప్రకటించరు. ఇవాళ గ్రూప్ 1 పరీక్ష అనేటువంటిది గర్వంగా, నమ్మకంతో, భవిష్యత్తు పైన ఆశతో రాయాల్సిన పరీక్ష గ్రూప్ 1 పరీక్ష. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష ఎప్పటి నుంచి అయితే నిర్వహించిందో మాకు అప్పుడు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవాళ మాకు ఖచ్చితంగా మాకు తెలిసిపోయింది. ఎందుకంటే అనుమానాలు అంటే క్లియర్ కట్ మాకు అర్థమైపోయింది. మేము ఏం అడుగుతున్నాం, గత 3 సార్లు, ఎందుకంటే టీఎస్పీఎస్ నుంచి మొదలెడితే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే నిరుద్యోగుల తరపు నుంచి ఇదే గ్రూప్ 1 అన్నటువంటిది 2 సార్లు నిర్వహిస్తే అప్పుడు కూడా అనుమానాలతో ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు టీజీపీఎస్సీ అనేటువంటి గ్రూప్ 1 లో కూడా ఇవాళ కేవలం రెడ్లకు మాత్రమే గ్రూప్ 1 పోస్ట్ అనేటువంటి కట్టబెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుంది, విద్యార్థులను మోసం చేస్తుంది. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా, నిరుద్యోగుల బాధలు, విద్యార్థుల బాధలు కూడా పట్టించుకోకుండా కేవలం ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి కేవలం రాజకీయ నాయకులకు వచ్చి మా బాధను, మా ఆవేదనలు వినిపించుకోకుండా కేవలం రాజకీయం కోసం మాత్రమే వచ్చి వాళ్ళకి షోక్ టాప్ గా వచ్చి మా నిరుద్యోగుల బాధలు వినిపించుకోకుండా రాజకీయ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇక్కడ కేవలం ఇంతమంది 500 మంది విద్యార్థులకు సమాధానం చెప్పకుండా కేవలం మా తరపు నుంచి కొట్లాడడానికి వచ్చిన ఎమ్మెల్సీ కనీసం కొట్లాడకుండా, సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ అయిపోగానే హడావిడిగా వెళ్ళిపోతుంటే మేము క్వశ్చన్ అడుగుతుంటే ఇక్కడ ఉన్న 500 మంది 200 మంది పోలీసులు మా విద్యార్థుల మిత్రులందరినీ ఆపుతూ ఉన్నారు. మేము ఏం అడుగుతున్నాం, జాబ్ క్యాలెండర్ ఎట్లా మీరు ఇవ్వడం అనేది చేత కాదు మాకు అర్థమైపోయింది. సరిగ్గా మేమేమో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఏజెండా. అదే తెలంగాణ రాష్ట్రంలో మార్పు. ఎందుకంటే ఎప్పుడైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి దబ్బా ఓట్లు గుద్దామో ఆ ఓట్లే ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శాపంగా మారినాయి. అందుకోసం మేము ఏమంటున్నాం, మీరు ఇచ్చిన హామీల ప్రకారం మాట్లాడుతుంటే ఇవాళ తీర్పు వచ్చిన దానిపైన సమాధానం చెప్పాల్సిన దమ్ము, ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మరి నిరుద్యోగుల తరపు నుంచి ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కనీసం ఏ ఒక్కరైనా, మేము ఆకుడు సార్ ఫోన్ చేసినాం, అద్దెకి రేఖర్ ఫోన్ చేసినాం, రియా సార్ ఫోన్ చేసినాం, కనీసం వాళ్ళకి ఏం పీకి పని ఏముండదు కానీ ఫోన్ నుంచి పక్కన పెడుతున్నారు. ఎందుకంటే మా నిరుద్యోగులు మాట్లాడేంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. అందుకోసం ఏమంటున్నాం, మీరు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా సిబిఐకు మీరు అప్పగించారో ఇదే గ్రూప్ 1 అన్నటువంటిది సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన మాకు నమ్మకం లేదు. ఇప్పటికే మాకు అనుమానాలు రుజువు అయిపోయినాయి. కాబట్టి సిబిఐకి ఇచ్చే దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. ప్రధానమైన డిమాండ్ ఇది.